తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బర్త్డే వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఇందులో భాగంగా మెట్టిగూడ కార్పొరేటర్ సునీత గారు మనతో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఏంటి అని చెప్పేసి. మేడం చెప్పండి, ఎలా జరుగుతున్నాయి జాతిపిత గారి బర్త్డే వేడుకలని? తెలంగాణ ప్రజ మొత్తం ఈ రోజు ఒక జాతిపిత అంటే కేసీఆర్ గారు అని అంటున్నారు. ఎందుకంటే కేవలం రేవంత్ రెడ్డి గారికి తప్ప అందరికి జాతిపిత కేసీఆర్ గారే. ఆడు పెద్ద దొంగ కాబట్టి వానికి తప్ప అందరికి ప్రజలందరికీ కేసీఆర్ గారు జాతిపితని. ఈ రోజు బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ప్రతి ఒక కుల మత భేదం అనేది లేకుండా వచ్చిరు కాబట్టి ఈ రోజు మీరు చూస్తున్నట్టయితే వికలాంగులను కూడా చూడండి, పాపం ప్రతి ఒక్కటి చేసిండు కేసీఆర్ గారు కాబట్టి ఈ రోజు ఆ వికలాంగులు కూడా వచ్చి మన కేసీఆర్ గారికి విషెస్ చెప్పారంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు ప్రజల గుండెలో ఉండేది కేవలం మన జాతిపిత కేసీఆర్ గారు అని అర్థమైంది. తెలంగాణ ప్రజల్లో పూర్తిగా ఉన్నది జాతిపిత కేసీఆర్ గారు అనే చెప్తున్నారు. ఎంత ప్రేమ ఆదరణ ఆయనకి ప్రజల నుంచి లభిస్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఈ రోజు ప్రేమ అంటే ప్రేమ అనేది ఒక వికలాంగులకు ఇస్తారు, రైతు బంధువులు ఇస్తారు, కేసీఆర్ గారికి దళిత బంధువులు ఇస్తున్నారు. ప్రతి ఒక్క కులం అనేది లేకుండా చేసిండు కాబట్టి కేసీఆర్ గారికి ప్రతి ఒక్కళ్ళు చెప్పాలి తెలుసుకున్నారు కాబట్టి ప్రతి ఒక్క గుండెలో కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు చెప్తారు. ఈ రోజు రైతు బంధువు గాని, ఒంటరి మహిళ గాని, కళ్యాణ లక్ష్మి గాని ప్రతి ఒక్కటి ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నారు. ఈ రోజు అంత ఎందుకంటే మీరు ఒక మహిళలే నేను ఒక మహిళనే ఈ రోజు నీళ్ళ బిందెలు పట్టుకొని నీళ్ళ మోటార్ దగ్గరకు పోయే పరిస్థితి లేకుండా చేసింది కేసీఆర్ గారే. కాబట్టి ప్రజల గుండెలో ఉండేది కేసీఆర్ గారే కాబట్టి మన జాతిపిత కూడా కేసీఆర్ గారే.